హాయ్ అండి. సన్‌షైన్ శ్రీదుర్గ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత గురించి తెలుసుకుందామండి. చదవాలా, వినాలా అనే దాని గురించి, అలాగే 18 అధ్యాయాలు వినటం వల్ల మనకి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనే దాని గురించి తెలుసుకోవచ్చండి. ఇప్పుడు భగవద్గీతను చదవాలా, వినాలా అంటే, గీత అనగా గీ అంటే త్యాగం, తా అంటే తత్వజ్ఞానం. ఈ రెండు బోధించేదే గీత. ఉపనిషత్తుల సమస్త సారాంశము భగవద్గీతను అర్జునుడికి శ్రీకృష్ణుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు చెప్పారు. గా కా ఆకారంలో కలిగిన వాటిలో గీతను చదవాలి. వినటం మధ్యమం. గీతను చదవడం గంగా స్నానం, గాయత్రి జపం, గోవింద నామస్మరణం. ఈ నాలుగింటిలో గీత గంగా కన్నా ఉత్తమమైనది, గాయత్రి మంత్రం కన్నా గొప్పది గీతా మహత్యం. అంటే భగవద్గీతను మనం చదవాలి. శివుడు పార్వతీదేవికి, విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారంటండి భగవద్గీత గురించి. భగవద్గీతను పారాయణ చేయడం వల్ల ఏ ఏ పుణ్యఫలాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. అలా మీకు 18 అధ్యాయాల గురించి ఏ అధ్యాయం చదివితే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జున విషాదయోగ పారాయణ ద్వారా పాపాలు తొలగిపోతాయంటండి. పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సాంఖ్యయోగం ద్వారా ఆత్మస్వరూపమును తెలుసుకోగలుగుతారు. కర్మయోగం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలగిపోతాయి. జ్ఞానయోగ పారాయణం ద్వారా పశు, వృక్ష, పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైన లోకాలను చేరుతాయి. తద్వారా మీకు పుణ్యప్రాప్తి. ఆత్మ సంశయ యోగం ద్వారా అనేక దానములు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. విజ్ఞాన యోగం ద్వారా జన్మరాహిత్యము, అక్షర పరబ్రహ్మయోగం ద్వారా సమస్త దుర్గుణాలు నశిస్తాయి. రాజవిద్య, రాజ గుహ్యయోగం ద్వారా పరుల సొత్తును అపహరించిన పాపములు పోతాయి. విభూతి యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది. భక్తి యోగం ద్వారా ఇష్టదేవతా దీవెనలు లభిస్తాయి. క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా సకల దోషాలు, చెడు తొలగిపోతాయి. గుణత్రయ విభాగ యోగం పారాయణ ద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపములు, స్త్రీ దోషాలు పోతాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వ పాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి. భోజనానికి ముందు చదివితే మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది. దైవాసుర సంపద్విభాగ యోగం ద్వారా అమిత శక్తి వంతులవుతారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం పారాయణ ద్వారా అనేక దీర్ఘరోగములు నశించి క్షీణిస్తాయి. మోక్ష సన్యాస యోగం ద్వారా పారాయణ చేయటం ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలములు కలుగుతుంది. 18 అధ్యాయం మోక్ష సన్యాస యోగం పారాయణ ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలములు మనకు కలుగుతాయి. ఇదండి భగవద్గీత చదవటం వల్ల, వినటం వల్ల ఎలా చేసినా మనకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే 18 అధ్యాయాలు వినటం వల్ల, చదవటం వల్ల కూడా మనకి ఏ ఏ ఫలితాలు వస్తాయో మీరు ఇప్పుడు విన్నారు. దాన్ని బట్టి మనం డైలీ ఒక అధ్యాయానైనా భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.